జయలలిత కావచ్చు, కొడితే ఒకసారిగా 200 పైన, దిగితే 4 సీట్లు కూడా 6-4 ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి. కానీ మళ్ళీ ఆ 4 ఉన్నోళ్ళు కూడా పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చేటోళ్ళు. అంటే వీళ్ళకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మీకు ఇంకా బాగా తెలుసు, అంటే మీరు రాజకీయంలో మీరు అడ్వకేటు, మీరు ఎన్నో చూసారు కాబట్టి, అట్లాంటిది ఎన్ని కుటిల కుతంత్రాలు చేసినా ఒక 10 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ పాలన కూడా చూసారు. 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండేది. ఎన్టీ రామారావు రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు విన్నరా, చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఎన్నికలైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒకసారి దాదాపుగా 99 మంది 100 మంది సభ్యులతోని ప్రతిపక్షంలో ఉండే. ఆ తర్వాత మళ్ళా ఎదిగి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అంటే గడ్డు కాలం వచ్చినప్పుడు ఎవరైనా కుంగిపోతారు. రాజకీయాలలో చావు అనేది ఉండదు. ఇక కేసీఆరే కనుక ఒకవేళ చిత్రంలో లేకపోతే, కేసీఆర్ యొక్క జీవన కాలంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తా అనేటువంటి మాట కేవలం రాజకీయ దురహంకారంతో మాట్లాడాల్సిందే తప్ప. ఇప్పుడు ఏపీలో ఎందుకు పక్కన మొన్న జరిగింది కదా 151-23, పక్కకున్న తమిళనాడులో జరగలేదా? ఇవన్నీ చరిత్ర అంతా చూసుకుంటే అరే 2-3 అసలు జయలలిత పోనే లేదు. కరుణానిధికి ఎన్ని సీట్లు వచ్చినాయమ్మా జయలలితతో పోటీ పడ్డప్పుడు? ఒకసారి ఏఐడిఎంకే, ఇంకోసారి డిఎంకే పరిపాలన రాలేదా? ఇప్పుడు రాజకీయాల్లో మేము భూస్థాపితం చేస్తామనుకొని మీరు భూస్థాపితం కాకుండా చూసుకోవడం ముఖ్యం. అయినా ప్రజలకు ప్రజలే అల్టిమేట్గా. ఒక్కటమ్మా, ఎన్నికలు అయిన తర్వాత ప్రతిసారి కేసీఆర్ను మధ్యలో పెట్టి కేసీఆర్ను కేంద్రీకృతం చేసేసి మాట్లాడడం అనేది ఈ ప్రభుత్వానికి పరిపాలన మీద చిత్తశుద్ధి లేదు అనే తెలుస్తుంది. నువ్వు ఈనాడు కేసీఆర్ గురించి మర్చిపోవాలా, బీజేపీ గురించి మర్చిపోవాలి. పరిపాలన మీదనే దృష్టి కేంద్రీకరించి ప్రజలకు మనము అభయహస్తం ద్వారా ఏం వాగ్దానాలు చేశాము, ఆ వాగ్దానాలను ఏ రకంగా అమలు పరచాలి, కాంగ్రెస్ యొక్క ఆలోచన సరళి ఏ రకంగా ఉండాలి. అసలు కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రజల దగ్గరికి తీసుకుపోవచ్చమ్మా. కాంగ్రెస్ పార్టీ ఏమంతా డెవలప్ అయింది, అధికారంలోకి వచ్చిందన్నట్టే. కానీ వీళ్ళ లీడర్లు ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరకు పోతే కనీసం ప్రజల సమస్యలు ఇప్పుడు తెలుస్తాయి. ఏమడుగుతున్నారు? ఏ ఎమ్మెల్యే పోతున్నాడమ్మా ప్రజల దగ్గరికి? అసలు ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఇవాళ నా రైతు బంధు ఏది, రైతు భరోసా ఏది, నీవు రుణమాఫీ ఎప్పుడు చేస్తానని అడుగుతారని దాదాపుగా 70% మంది ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి పోవడం లేదు. ఎంతసేపు వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే బీఆర్ఎస్లో ఎంతో కొంత పేరున్న నాయకుడు ఎవ్వడు లేకుండా చేసేసి వాళ్ళందరినీ అయస్కాంతంలాగా ఈ పార్టీలో గుంజుకోవడం. అసలు బీఆర్ఎస్కు కార్యకర్తలు లేకుండా చేయాలి, బీఆర్ఎస్కు నాయకులే లేకుండా చేయాలంటుంటే ఒక ఏకైక సంకల్పంతో పనిచేస్తున్నారు తప్ప ప్రజాహితమైన పనులు చేసి ప్రజల యొక్క మెప్పు పొంది ప్రజల హృదయాల్లో కొంత స్థానం పొందాలంటే ప్రయత్నం చేయట్లేదు. చివరిగా ఒక ప్రశ్న, దేశవ్యాప్తంగా మళ్ళీ నాటిబంద ఏపీ, నాటిబంద తెలంగాణ, దేశవ్యాప్తంగా మళ్ళీ ఈ ఈవీఎం మిషన్స్ పైన మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది. బ్యాలెటే రావాలనేసి మళ్ళీ ఒక తీవ్ర చర్చ. సో దీన్ని ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉంది? చూడమ్మా, ఈ ఎలన్ మస్క్ ఏదైతే ఒక విషయం చెప్పినాడో తర్వాత వరల్డ్ ఓవర్గా, అంటే ఇఫ్ యూ సీ దట్ ఏ ప్రోగ్రామ్ క్యాన్ బి చేంజ్డ్. అసలు ఈవీఎంల మీద ఇంత రభస, ఇంత రచ్చ అవసరం లేదు నా దృష్టిలో. నిజంగా ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉంది అంటే ఇప్పుడు చూడు, మొన్నటి ఎన్నికల తర్వాత ఇఫ్ యూ సీ ది వరల్డ్ న్యూస్ పేపర్స్, వరల్డ్ మీడియాని కనుక మనం గమనిస్తే మన దేశంలో ప్రజాస్వామ్యం మీద చాలా అనుమానాలు వ్యక్తం చేసినారు. మోడీ చేసినటువంటి క్యాంపెయిన్ కానీ, మోడీ చేసినటువంటి విధానాలు కానీ, సిబిఐ ఈడీలను వాడి ప్రతిపక్షాలను చిన్నాభిన్నం చేయడము, ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టడము, ఏకపక్షంగా అంత తనే అయి వ్యవహారం చేయడం. అసలు పార్టీ లేదు, ఓన్లీ మోడీ ఈజ్ బీజేపీ, బీజేపీ ఈజ్ మోడీ అన్నట్టుగా తనకు ఓటు వేయి అని చెప్పి అడిగిన విధానం అదంతా చూస్తే, అంటే ప్రతిపక్షాలను ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి వ్యక్తిని ఏదో ఒక రకమైన హింసకు, పీడనకు గురి చేసిన విధానం చూస్తే అసలు భారతదేశంలో డెమోక్రసీ అనేది ఉందా? అసలు నిజంగా నిష్పక్షపాతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయా? తర్వాత ఎన్నికల కమిషన్ ఏదైతే ఏకపక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న విధానము, ఇవన్నీ చూసిన తర్వాత వరల్డ్ మీడియా చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. కాకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పుతోని ఇవాళ ఏమంటున్నారు, అమ్మా రైట్, ఈవీఎంలు పెట్టుకో, నువ్వు ఏం చేసి ఎంత ప్రచార ఆర్భాటం చేసినప్పటికీ ప్రజలు నిర్ణయాత్మకమైనటువంటి తీర్పునే ఇస్తారు, గుణాత్మకంగా ఆలోచిస్తారు, భారతదేశ ప్రజలు చాలా విజ్ఞత గలవాళ్ళు అనేటువంటి మాట అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట వారణాసిలో మోడీ యొక్క ఇన్ఫ్లుయెన్సే తగ్గింది.
జీరోకి వచ్చింది. వారణాసిలో అంటే ఎక్కడైతే రాముడు పుట్టాడో అక్కడే అయోధ్య ఫైజలాబాద్లో బీజేపీ ఓడిపోయింది. అంతేందుకమ్మా ఇక్కడ మన రాష్ట్రంలో మొన్న లోక్సభ ఎన్నికలు జరిగిన చోట మంత్రుల యొక్క ప్రతి నియోజకవర్గంలో తక్కువ ఓట్లు వచ్చినాయి తెలుసా? 20,000 నుంచి 30,000 వరకు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓట్లు తక్కువ వచ్చినాయి. అంటే వీళ్ళ యొక్క ప్రతిభ, వీళ్ళ ప్రభ, వీళ్ళ ప్రకాశం ఎంత తగ్గిందో తెలిసిపోవట్లేదా? ప్రజలు అన్నీ గమనిస్తారు, ప్రజలు విజ్ఞులు, ప్రతిదాన్ని ఆలోచిస్తారు. ఇవాళ కింద పడ్డవాడు అటనే కింద పడి ఉండడు, పైన ఉన్నవాడు ఎవడు పైన ఉండడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు. రానున్న రోజుల్లో మరి ఎట్లాంటి మార్పులు చోటు చేసుకుందాం చూద్దాం. విజ్ఞులైన ప్రజలు తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.